రే, నీకేమైనా బుద్ధి ఉందా? పిచ్చా నీకు? ఏం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా? రాత్రి ఇంటికి వెళ్ళలేదు, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. నువ్వేమైపోయావు, ఏం చేస్తున్నావు అని తనకు కంగారు పడుతుందిరా. అయినా తను ఒక్క మాట అంటే పడలేవరా? అవునరా పడలేను. తనంటే మాత్రం నేను పడాలా ఏంటి? అయినా అన్ని తెలిసి కూడా నన్ను ఎలా అంటుందిరా? ఎందుకురా తనంటే అంత కోపం? ఇష్టం లేనట్టుంటావు. తన మాట వినో, ఆలోచించో, అస్సలు పట్టించుకో. కోపం తన మీద కాదురా, నా మీద నాకే. అరే నేనే పని చేసినా నచ్చదు, తను నచ్చిన పని మాత్రం చేస్తే నచ్చుతుంది. నా మాట వింటూ తను చెప్పిన మాట నేను వినాలి. నా గురించి ఆలోచించదు, పట్టించుకోదు. నేను మాత్రం తన గురించి ఆలోచించుకోవాలి, పట్టించుకోవాలి. రేయ్, నీకు విషయం చెప్పనా? నువ్వు అతడి దగ్గర పని చేస్తున్నావు కదా, వాడికి నచ్చినట్లు నువ్వు ఉంటున్నావా లేదా నీకు నచ్చినట్లు వాడు ఉంటున్నాడా? వాడి మాట నువ్వు వింటున్నావా లేదా నీ మాట వాడు వింటున్నాడా? ఇక్కడ వాడి గురించి ఆలోచిస్తుంది, పట్టించుకుంటుంది నువ్వా లేదా వాడా? ఇక్కడ నువ్వు విషయం గమనించవలేదు, ఇక్కడ అన్ని వాడికి నచ్చినట్లే జరుగుతున్నాయి. ఎందుకో తెలుసా? తెలుసు, వాడు నాకు జీతం ఇస్తున్నాడు కాబట్టి. మరి తను నీ జీవితాన్ని ఇచ్చింది కదరా, ఇంకెంత నచ్చినట్లు ఉండాలి? అయినా నువ్వేంటి బే, ఎంతసేపు తన వైపు ఆలోచిస్తావు, నా వైపు ఆలోచించవా? రేయ్ రేయ్ రేయ్, పిచ్చనా కొడక, నువ్వు ముందు ఆలోచిస్తున్నావా? ఎంతసేపు నీ గురించి ఆలోచిస్తావు కానీ తన గురించి ఆలోచించవా? ఒకసారి నీ ప్లేస్లో ఉండి కదరా, తన ప్లేస్లో ఉండి ఆలోచించు, తెలుస్తుంది. ఇలా ఆలోచించాను కాబట్టే ఇంకా తనతోనే ఉంటున్నా, లేకపోతే ఎప్పుడూ వదిలేసానంటరా. సూపర్ రా, చాలా బాగా చెప్పు. వదిలేయాలిరా, వదిలేయాలి. నీ గురించి అందరినీ వదిలేసి వచ్చింది కదా, అందుకే వదిలేయాలి. నీ గురించి మాటలో అవమానాలు అన్నీ పడుతుంది కదరా, అందుకే వదిలేయాలి. అసలు నువ్వు ఈ పొజిషన్ రావడానికి కారణం ఎవరు? తనే కదా, అందుకే వదిలేయాలి. అసలు నువ్వు ఎన్ని మాటలు అంటున్నా భరిస్తుంది కదరా, అందుకే వదిలేయాలరా కొడక. అసలు నీలాంటి వాడి కోసం రాత్రంతా తిరుగుతున్నా చూసావా? నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఇంత నీచంగా ఉన్నావేంట్రా? అరే, తను ఒక మాట అన్నదని తను వదిలేస్తున్నావు, రేపు నేనంటాను, నన్ను కూడా వదిలేస్తావా? చాలా గొప్పడిరా బాబు. నీలాంటి గొప్పడితో స్నేహం నా వల్ల కాదు. నేను వెళ్తా. నేను అందరిలాగే ఆలోచిస్తున్నానా? తన గురించి మంచిగా చెప్పాల్సింది పోయి నేనే తప్పుగా అర్థం చేసుకుంటున్నానా? నువ్వు చెప్పింది కరెక్టేరా. తను నా పక్కన లేకపోతే నేనెవరిని? ఈ ప్రపంచం మొత్తంలో పడి తన గురించి ఆలోచించడం లేదురా, కానీ తను మాత్రం నా గురించి ఆలోచించి అందరినీ వదిలేసి నాతోనే ఉంటుంది. అలాంటి అమ్మను ప్రేమించడం అనేసి ద్వేషిస్తున్నానా? నాకు 5 ఏళ్ళు అనుకుంటా. నాన్న చనిపోయాక అమ్మని వేరే పెళ్లి చేసుకొని బలవంతం చేస్తుంటే నాకు ఏ పెళ్లి అవసరం లేదు, నా కొడుకు నాతో ఉంటే చాలు అని గొడవపడి అందరినీ వదిలేసి నన్ను తీసుకుని బయటకు వచ్చేసింది. నా ఆకలి తీర్చడానికి, చదివించడానికి చాలా కష్టపడింది. ఈ సొసైటీ చిన్న చూపు చూస్తుంటే ఇవన్నీ పట్టించుకోకుండా నన్నే పట్టించుకొని ఇంతటి వాణ్ణి చేసింది. నన్ను కనేటప్పుడు ఎంత పెయిన్ అనుభవించిందో, నన్ను పెంచేటప్పుడు అంతకన్నా ఎక్కువ పెయిన్ అనుభవించింది. ఎడమత్రా, ప్లీజ్ రా, ఎడమత్రా. నిజంగా తను చూపించే ప్రేమ ముందు నా ప్రేమ ప్రేమే కాదురా. అసలు అమ్మ అని పిలుపు దొరకడమే ఎంత అదృష్టం కదరా. అరే పిచ్చోడా, ఈ ప్రపంచంలో మొదటి ప్రేమ పుట్టింది అమ్మ నుండేరా. నేను ఎప్పుడు అమ్మను కోపంగానే చూశాను, కానీ ఇప్పుడు ప్రేమగా చూడాలనిపిస్తుందిరా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అమ్మా అని ఎప్పుడు చెప్పలేదురా, కానీ ఇప్పుడు చెప్పాలని ఉందిరా. వెళ్ళరా, వెళ్ళు, నీ ప్రేమ చూపించు. రాత్రంతా తినకుండా నా గురించి ఆలోచిస్తూ ఉంటుందిరా. నేను వెళ్తాను రా. రే ఆదిరా, నేను వస్తాను. ఈ రోజుల్లో దొరికే ప్రేమ మనం తినే ఫాస్ట్ ఫుడ్ లాంటిది. కంటికి ఆకర్షణగా కనిపిస్తే చాలు, అదే ప్రేమ అనుకుంటాం. కానీ నిజమైన ప్రేమ అమ్మ చేతి గోరుముద్ద లాంటిది. మనం ఇవేమీ గుర్తించకుండా అమ్మ ప్రేమని వదులుకొని వేరే ప్రేమని వెతుక్కొని మరీ మనసుకు గాయం చేసుకుంటాం. ఒక్కసారి ఆలోచించండి. మా ఈ లఘు చిత్రం ఈ ప్రపంచంలో బిడ్డని ప్రేమించే ప్రతి తల్లికి, అలాగే తల్లిని ప్రేమించే ప్రతి బిడ్డకి అంకితం. హ్యాపీ వ్యాలంటైన్స్ డే టు అవర్ ఫస్ట్ లవ్.